ఆయన గుండె ఎందుకు గరగలేదు? అయ్యో మా అమ్మ లాంటిది. ఏ తల్లికైనా కొడుకు మీద అయ్యో నా కొడుకు ఏమో అయిందట, గింతంత ఏలుకో కాలుకో గింతంత దెబ్బ తాకితేనే అమ్మా అంటాము. ఆ అమ్మ పానం ఎంతో తనలాడుతుంది. మరి ఆ అమ్మ పానం తనలాడలేదా? రాముని గుండె రాతి గుండె నాయంది. అబ్బా ఇంత కఠినం ధరిస్తే ఎట్లనులా, ఎంత అల్లాడిపోతుంది ఆ తల్లి, మానసికంగా ఎంత కుంగిపోతే ఆ తల్లి ఇయ్యాల మీడియా ముందుకు వచ్చి ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. ఏదో కథ జరిగింది అనేది ఇప్పుడు తెలంగాణ మొత్తం పాకింది. ఇక ఇంట్లో ఇప్పుడు పొంగులేటి కోయిలాగా వచ్చి ఏమంటుంది, సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులు ఆట. అరే రామచంద్ర, ఈ కోయిలాగలకు ఇప్పుడు తెలియవచ్చురా, సానుభూతి కోసమే కదా సునీతమ్మను రంగంలో దింపింది. ఏడు సునీత ఏడువమ్మ అని పాడైపోను, ఏడిస్తేనే ఓట్లు రాలుతాయి. ఏడు ఆమె పాపం ఆమె ఇంట్లో ఉన్నామని బయట వేసారు. ఇంటి పక్కలోనికే సక్కంగా తెలియదు సునీతమ్మ, ఇంటి పక్కలోనికే సక్కంగా తెలియని సునీతమ్మ. వాళ్ళ దగ్గరున్న వాళ్ళే అనుకొస్తారు, వాళ్ళ రక్త సంబంధికులే అనుకొస్తారు. అరే ఆమె ఈ వాడకట్టుకు వెళ్ళి ఇంకో వాడకట్టుకే ఆమె తెలియదు. గావని తీసుకొచ్చి మీరు బజార్లు వేసి పండ్లని అమ్ముతుర్రు. ఏ సకదనం ఈ సకదనం, ఆమె ఉసురు పంచుకుంటుర్రు. కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా అంటే పాప ఆమె ఏదో సరే ఆమె అంతలో ఆమె ఉన్నది. సరే భర్త చచ్చిపోయిన దుఃఖం ఉంటే ఉండొచ్చు, ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఆమెని బలి మీదకి తీసుకొచ్చి బజార్లు వేసి ఏడుస్తూనే ఓట్లు రాలుతాయి. సానుభూతి అని ఇంకో గీ సక్కదానం చూపించి ఇవాళ బీఆర్ఎస్ కోలియాగాలు ఇంట్లో ఉన్నామని బయట వేసిరు. గోపీనాథ్ మృతిపై తల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఎందుకు చెప్తాడు? ఇప్పుడు ఆ ముచ్చడే తీస్తలేదు ఆ కోలియాగా. రాములు అట్టడనే మరి నా మీదకి బదనం నూకొస్తురు, నా మీద నింద మోపుతురు. గోపీనాథును నేనెందుకు చంపినా అలా తల్లి మరి ముదిమతి తప్పి మాట్లాడుతుందా? ఎట్ట మాట్లాడుతుంది? ఏ రకంగా మాట్లాడుతుంది? ఏదమ్మని తరీగా? నువ్వేమో సక్కగా మైకుల ముందర నేను చంపినా అని నా పేరు బదనాం చేస్తున్నావు ఏందమ్మా అని ఆ కోరిలాగా దీని మీద మొత్తం నేలకేసి కూర్చుంది. ఇది కథ. తొలి దశలో బీహార్ లెక్క తేలిపోయిందా? ప్రభుత్వ మార్పుకు సంకేతమా? ఇక తొలి దశ ఓటింగ్ అయిపోయింది, మలి దశ ఉంది కథ. అదే రెండోసారి. ఫస్ట్ దమ్ అయిపోయింది, ఇక సెకండ్ దమ్ ఉంది. ఏది బీహార్లో. ఇక ఇంట్లో ఓ కోరియాగలేమో సర్కారు మీద వ్యతిరేకత ఉండి ఈసారి ఓటింగ్ శాతము 66 ఏదో ఉందిగా, ఎక్కువ వచ్చింది ఓటింగ్ శాతము, బ్రహ్మాండంగా జరిగింది అంటే సర్కారు మీద వ్యతిరేకత ఉండి జరిగిందని ఒక ఆయన. మహిళల పేరు మీద 10,000 రూపాయలు అకౌంట్లలో వేస్తే మహిళలంతా మాదిక్కే ఉన్నారు, బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగిందని ఒక ఆయన. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తాము, నిరుద్యోగులు రోడ్ల పొంట మూరడు మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు. కాబట్టి గాళ్ళ కోసం మేము ఇంటికో ఉద్యోగం అంటే వాళ్ళంతా మాకే గుద్దిరని ఒక ఆయన సంకలు గుద్దుకుంటున్నారు. ఎవరి వట్టకు వాళ్ళు. ఇక ప్రశాంత్ కిషోర్ కోల్యాగా జన్సురాజు పార్టీ కోల్యాగా. ఇక అది నేను లేని కథలన్నీ లేని వేషాలన్నీ నేను ఏదేదో ఉద్దారకం చేస్తున్నా, నాకు బొచ్చడి పేరు ఉంది, నేను జనాల గుండెల్లో ఉన్నా, మాకే పడ్డాయని ఓట్లు ఆ కోల్యాగా. ఎవరి వట్టకు వాళ్ళు డప్పు కొట్టుకుంటా ఊరు. చూడాలి మరి ఎటు మలుతుంది ఎటు ఒరుగుతుంది బీహార్ రాజకీయం అనేది చూద్దాం. ఇక ఇంట్లో రాహుల్ కోల్యాగా హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లతోటి హర్యానాలో
అధికార పగ్గాలు చేపట్టిరు బీజేపీ వాళ్ళు. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంది. అందుకనే హర్యానాలో వాళ్ళు గెలిచిరు. కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా చెప్తే ఆఖరికి వస్తారు అక్కడ తారుమారయ్యింది. ఓట్ల చోరీ కథ నడుస్తుంది. దొంగ ఓట్లతోటే గద్దెనెక్కుతుండు మోదీ, రాజ్యం వెళ్తుండు మోదీ అని ఇక రాహుల్ కోలాగా కొన్ని ఆధారాలతో నిన్న చేద పట్టుకొని ఆయనే బజార్లకు ఇచ్చిపెట్టి విడుదల చేసి చూద్దాం. మొత్తానికి ఈసారి బీహార్లో జనాలు ఎటు ఉన్నారు, ఏంది ఏం కథ అనేది మనం రేపు అరుచుకుందాం. అగో వచ్చింది కోల్యాగా. గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయి, సమగ్ర విచారణ జరపాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండు. ఎలా రాసుకొచ్చారు? ఇది 5వ పేజీలో ఉందా? చూద్దాం మరి ఏందో మరి ఏమని ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నాడు బండి.